హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకి శుభవార్త అండి. ఏ బ్యాంకు నుంచి అయినా తీసుకోవచ్చు, కేంద్రం సంచలన నిర్ణయం. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్తాం ఫ్రెండ్స్. పెన్షన్దారులకు భారీ శుభవార్త. ఏ బ్యాంకు నుంచి అయినా తీసుకోవచ్చు. పెన్షన్దారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. భారతదేశంలోని ఏ బ్యాంకు లేదా బ్రాంచ్ నుంచి అయినా సరే పెన్షన్లను తీసుకోవడానికి వీలుగా కల్పించింది. దీని ద్వారా 78 లక్షల మంది ఈపీఎస్ పెన్షనర్లకు ప్రయోజనం లభిస్తుంది. దీనికి సంబంధించి సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ సిపిపిఎస్ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. పెన్షనర్లు తమ లొకేషన్ను మారినప్పుడు లేదా బ్యాంకులను మార్చినప్పుడు పెన్షన్ చెల్లింపు ఆర్డర్లు బదిలీ చేయాల్సిన అవసరాన్ని సిపిపిఎస్ తొలగిస్తుంది. పదవి విరమణ తర్వాత ఇతర చోట్లకు వెళ్ళిన వారికి ఇది భారీ ఉపశమనం కలిగిస్తుంది. సో జనవరి 1, 2025 నుంచి ఈ సదుపాయం అయితే అందుబాటులోకి వస్తుందని అయితే అఫీషియల్గా పేర్కొనడం జరిగింది. కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ ఆమోదం తెలపడం ఈపీఎఫ్ఓ ఆధునికీకరణలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని అయితే చెప్పారు. దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా, ఏ బ్యాంకుకు చెందిన ఏ శాఖ నుంచైనా పెన్షన్ పొందే అవకాశం లభిస్తుంది. దీంతో పెన్షనర్లు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లకు పరిష్కారం అయితే లభించబోతుందని అయితే అన్నారు. ఈపీఎఫ్ఓకు చెందిన ఏ శాఖ నుంచైనా పెన్షన్ పొందే అవకాశం అయితే లభిస్తుంది. దీంతో పెన్షనర్లు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లకు పరిష్కారం లభించినట్లయింది అని అన్నారు. సో ఈపీఎఫ్ఓను మరింత పటిష్టంగా సాంకేతికతతో కూడిన సంస్థగా మార్చేందుకు కొనసాగుతున్న ప్రయత్నాల్లో ఇది కీలక దశ అని చెప్పేసి పేర్కొన్నారు. దాని సభ్యులు పెన్షనర్ల అవసరాలను మరింత మెరుగ్గా అందించడానికి కట్టుబడి ఉన్నాయని అయితే ఆయన తెలిపారండి.